బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ బీజేపీ రెండు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు. రాత్రికి రాత్రే ఇళ్లు నేలమట్టం చేస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి ఓట్ చోరీకి పాల్పడ్డారని హరీష్ రావు విమర్శించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. మాగంటి సునీతను ఓడించడానికి 25,000 దొంగ ఓట్లు నమోదు చేయించారని మండిపడ్డారు. ఏపీకి 100 కోట్లు ప్యాకేజ్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అమరావతి, విశాఖకు మాత్రం ప్యాకేజీలు ఇచ్చారని, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల గొంతు నొక్కుతోందని హరీష్ రావు ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు. పార్టీ కండువా కప్పి వారిని హరీష్ రావు సాదరంగా ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సీనియర్ మహిళా నాయకులు శ్రీమతి కళావతి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు శ్రీమతి బి లక్ష్మి, రాష్ట్ర మహిళా మోర్చా నాయకులు శైలజ, ఆర్కే లక్ష్మి, అనురాధ, మంజుల, సత్యవతితో పాటు 200 మంది బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మొహబ్బత్ కా దుకాన్ అని మాటలైతే రాహుల్ గాంధీ మంచిగానే చెప్తున్నాడు. హైడ్రా పేరిట పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నారు కదా, అది మొహబ్బత్ కా దుకానా? పెద్ద పెద్దోళ్ళు ఏమో కూలగొడతలేడు. ఇలా కాంగ్రెస్ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు నీళ్ళలోనే ఉంటది, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిది హైడ్రాలోనే ఉంటది, గాంధీ గారి భూమి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టుకొని ఉంటాడు. పెద్ద పెద్దోళ్ళ ఇండ్లు అయితే కూలగొట్టలేరు. కానీ పండగ పూట ఆదివారం నాడు రాత్రికి రాత్రి వచ్చి గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టి నేలమట్టం చేసి వేల కుటుంబాలను రోడ్డు మీదకి తెస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి దాన్ని ఎందుకు మాట్లాడాడు రాహుల్ గాంధీ? గరీబోళ్ళ ఇండ్లు ఎందుకు కూలగొడుతున్నావు? పెద్దోళ్ళ తెరువు పోతలేవు, గరీబోళ్ళ మాత్రం కూలగొడుతున్నావని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడా? ఆయన మాట్లాడాడు. ఆడపోయి రాహుల్ గాంధీ బీహార్లో ఓట్ చోరీ అంటున్నాడు. బీహార్లో ఓట్ చోరీ అంటున్నావు, మరి జూబ్లీ హిల్స్ ని రేవంత్ రెడ్డి ఓట్ చోరీ చేస్తుండు కదా. ఒక్కింట్లో 43 ఓట్లు రాయించాడు, ఒక్కొక్కరికి 3 ఓట్లు రాయించాడు రేవంత్ రెడ్డి. మరి ఈ ఓట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడవు? నీ రేవంత్ రెడ్డిని అడగవా? మన కాంగ్రెస్ పాలసీ ఓట్ చోరీకి వ్యతిరేకం, నేను బీహార్లో బీజేపీ చేసిన ఓట్ చోరీ మీద కొట్లాడుతున్నా, నువ్వు చెయ్యొద్దయా జూబ్లీ హిల్స్లో, నువ్వు నిజాయితీగా ఉండమని చెప్పవలసిన బాధ్యత రాహుల్ గాంధీకి లేదా? ఇలా దాదాపు 20,000 దొంగ ఓట్లు రాయించాడు రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్ లో భర్తను కోల్పోయిన సునీతమ్మను ఓడగొట్టాలని 20,000 దొంగోట్లు రాయించి నానా కుట్రలు చేస్తున్నారు. ఇది తగునా? దొంగోట్లతో గెలుచుడు కాదు. నిజాయితీ ఉంటే నీ 6 గ్యారంటీలు అమలు చేసి నీ బాకీ చెల్లించి ఓట్లు అడుగు ప్రజల్ని. మొన్న బడ్జెట్ పెట్టిండ్రు, అమరావతికి ప్యాకేజు, విశాఖపట్నంకు ప్యాకేజు, ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజ్ ఇచ్చింది. ఇది సంతోషమే, వాళ్ళు తెలుగు బిడ్డలే. మరి మాకెందుకు ఇయ్యరు తెలంగాణకు? వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే మాకు 5 రూపాయలన్నీ ఇయ్యింది, వాళ్ళకి 10,000 కోట్లు ఇస్తే మాకు 5,000 కోట్లన్నీ ఇయ్యింది. ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. 8 ఎంపీలు బీజేపీ గెలిపిస్తే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కేమో ప్యాకేజీలు, తెలంగాణకేమో మొండి చెయ్య. ఇదేనా సబ్కా